హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం కేరళలోని తిరువనంతపురం జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న అద్భుతమైన అజ్మల శివాలయం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, మదనపల్లి నుంచి ఎంత దూరం, మేము పద్మనాభ స్వామి ఆలయం నుంచి ఎలా వచ్చాం, ఎంత సమయం పడుతుంది, మొత్తం ట్రిప్పుకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి, దీని చరిత్ర, పురాణ కథ, చుట్టూ ఉండే ప్రకృతి అందాలు అన్నీ ఈ వీడియోలో వివరంగా చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మేము ముందుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకొని అక్కడి నుంచి అజ్మల శివాలయం వైపు బయలుదేరాం. పద్మనాభ స్వామి ఆలయం నుంచి అజ్మల శివాలయం దూరం సుమారు 22 కిలోమీటర్లు. ట్రాఫిక్ను బట్టి కారులో లేదా బైక్పై సుమారు 40 నుంచి 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ రూట్ మొత్తం సముద్ర తీరానికి దగ్గరగా ఉండటం వల్ల ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. మదనపల్లి నుంచి ఈ ఆలయం దూరం సుమారు 700 నుంచి 730 కిలోమీటర్లు. మీరు బెంగళూరు మీదుగా తిరువనంతపురం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ ఆలయానికి రావచ్చు. కారులో వస్తే ఒకరోజు ప్రయాణం అవుతుంది. ట్రైన్ లేదా ఫ్లైట్ ద్వారా తిరువనంతపురం చేరుకోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది. మీరు ఇద్దరు కలిసి బైక్ లేదా కారులో తిరువనంతపురం సిటీ నుంచి ఈ ఆలయాన్ని సందర్శిస్తే పెట్రోల్ ఖర్చు సుమారు 300 నుంచి 600 వరకు ఉంటుంది. క్యాబ్ తీసుకుంటే 1200 నుంచి 2500 వరకు ఖర్చు అవుతుంది. బస్సులో వస్తే ఒక్కొక్కరికి సుమారు 30 నుంచి 70 వరకు మాత్రమే. ఆలయంలోకి ప్రవేశానికి ప్రత్యేక టికెట్ ఉండదు. అయితే పూజలు లేదా అభిషేకాలు చేయించుకోవాలంటే వాటికి వేరుగా చెల్లించాలి. మేము ఇక్కడ నైట్ స్టే చేయడానికి ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఈ హోటల్లో ఒక రాత్రికి మాకు సుమారుగా 2000 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ హోటల్ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అన్నమాట. చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా టెంపుల్ దగ్గరికి ఉండటం వల్ల ఉదయం దర్శనానికి వెళ్ళడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. హోటల్ రూమ్ విషయానికి వస్తే రూమ్స్ చాలా క్లీన్గా ఉన్నాయి. బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చినా లేదా ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసినా ఒక రాత్రి ఉండడానికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్టే చేయడం వల్ల ఉదయాన్నే తొందరగా లేచి అజ్మల శివాలయానికి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో ఆలయం దగ్గర సముద్రం అందాలను కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా అజ్మల్ శివాలయం ట్రిప్ ప్లాన్ చేస్తే ఆలయం దగ్గరలోనే ఉండే హోటల్ తీసుకుంటే ట్రావెల్ టైం సేవ్ అవుతుంది. ఇక్కడ హోటల్ రూమ్స్ కాస్ట్ అనేది వ్యూ పాయింట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లేస్ సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా సీ వ్యూ రూమ్స్ తీసుకుంటే ఆ వ్యూ కోసం కొంచెం ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఉదయం సముద్రం అందాలు, సాయంత్రం సన్సెట్ వ్యూ రూమ్ నుంచే చూడగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే మీ బడ్జెట్ను బట్టి రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కేవలం స్టే చేయడానికి మాత్రమే అయితే సాధారణ రూమ్స్ తక్కువ ధరలో కూడా దొరుకుతాయి. సీ వ్యూ కావాలంటే మాత్రం ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. కాబట్టి మీరు అజ్మల్ శివాలయం ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ముందుగా హోటల్ రూమ్ కాస్ట్, లొకేషన్, వ్యూ ఇవన్నీ చూసుకొని బుక్ చేసుకుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము అజ్మల్ శివాలయం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి మనం కారులో వస్తే పార్కింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. కార్ పార్కింగ్ కోసం ఇక్కడ 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మీరు దగ్గరలోని హోటల్లో స్టే చేస్తే అక్కడే కార్ పార్క్ చేసుకొని ఇక్కడికి నడుచుకుంటూ రావచ్చు. అలా చేస్తే పార్కింగ్ ఛార్జెస్ ఉండవు. అయితే హోటల్ నుంచి టెంపుల్ వరకు వాకింగ్ చేయడం మీకు కంఫర్ట్గా ఉంటే నడుచుకుంటూ రావచ్చు. లేదంటే టైం సేవ్ చేసుకోవాలనుకుంటే టెంపుల్ దగ్గరే కార్ పార్క్ చేసుకోవచ్చు. కానీ అక్కడ పార్కింగ్ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ చిన్న విషయాన్ని కూడా ముందుగానే గుర్తుపెట్టుకోండి. ఇక ఆలయ దర్శన సమయాల విషయానికి వస్తే అజ్మల్ శివాలయం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది. అయితే ఉదయం సమయంలో వస్తే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో వస్తే సముద్రం మీద సూర్యాస్తమయం దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అజ్మల్ శివాలయం చాలా పురాతనమైన శివాలయంగా భావిస్తారు. ప్రస్తుతం కనిపించే భారీ శివుని విగ్రహం వల్ల ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శివుడిని గంగాధరేశ్వరుడు రూపంలో పూజిస్తారు. సుమారు 58 అడుగుల ఎత్తులో ఉన్న శివుని విగ్రహం కేరళలోని అత్యంత ఎత్తైన శివ విగ్రహంగా గుర్తింపు పొందింది. ఈ విగ్రహాన్ని స్థానిక శిల్పి పిఎస్ దేవదత్తన్ అనేక సంవత్సరాల శ్రమతో రూపొందించారు.
స్థానిక పురాణం ప్రకారం పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం ఉన్నారని చెబుతారు. ఆ సమయంలో ద్రౌపదికి తీవ్రమైన దాహం వేసింది. చుట్టూ సముద్రం మాత్రమే ఉండటంతో తాగడానికి మంచినీరు దొరకలేదు. అప్పుడు భీముడు తన బలంతో ఒక రాయిని కొట్టగా అక్కడి నుంచి మంచినీటి ఊట బయటకు వచ్చిందని స్థానికులు నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతాన్ని పవిత్రమైన శివక్షేత్రంగా భావిస్తారు. లోకి అడుగు పెట్టగానే ముందుగా కనిపించేది భారీ గంగాధరేశ్వరుడి విగ్రహం. శివుడి జటాజూటంలో నుంచి గంగాదేవి ప్రవహిస్తున్నట్లుగా అద్భుతంగా చెక్కబడింది. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకం, మెడలో వాసుకి నాగు, శరీరమంతా రుద్రాక్షమాలలు ఎంతో సహజంగా రూపొందించారు. ఈ విగ్రహం సముద్రాన్ని ఎదురుగా చూసేలా కొండరాయి మీద నిర్మించబడింది. వెనుక నుంచి అలలు వచ్చి తాకే దృశ్యం చూస్తే నిజంగా ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ప్రధాన ఆలయం మాత్రం సంప్రదాయ కేరళ ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గర్భగుడిలో శివలింగం ఉంటుంది. లోపల ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు నిశ్శబ్దంగా దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం ప్రత్యేకత అంటే సముద్రం. ఒకవైపు అంతులేని అరేబియా సముద్రం, మరోవైపు పెద్ద పెద్ద రాళ్ళు, మధ్యలో ఆకాశాన్ని తాకే శివుని విగ్రహం. సాయంత్రం సమయంలో ఇక్కడ సూర్యాస్తమయం చూడటం ఒక అద్భుతమైన అనుభవం. సముద్రపు గాలి, అలల శబ్దం, గంటల నాదం కలిసి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఫోటోగ్రఫీ, వీడియోలు తీసుకోవడానికి కూడా ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. అయితే ఆలయం లోపల ఉన్న నియమాలను తప్పకుండా పాటించాలి. ఉదయం తొందరగా లేదా సాయంత్రం 4 గంటల తర్వాత వస్తే వాతావరణం చాలా బాగుంటుంది. మహాశివరాత్రి రోజున వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. మొత్తానికి ప్రకృతి అందాలు, సముద్ర తీరం, ఆధ్యాత్మిక ప్రశాంతత, అద్భుతమైన శివుని విగ్రహం, ఈ 4 ఒకే చోట చూడాలంటే అజ్మల్ శివాలయం తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం. మీరు కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంతో పాటు ఈ ఆలయాన్ని కూడా మీ ట్రిప్లో తప్పకుండా చేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై బోలో శంకర్, హర హర మహాదేవ్.